రాజ్ తరుణ్ లావణ్య కేసులో తెలుగు రాష్ట్రాల అందరి నోళ్లలో నానుతున్న మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. డ్రగ్స్ కేసులో పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాలో మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన ఏపీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జూన్ 3న విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ తరలిస్తుండగా దాడులు చేశారు పోలీసులు. అయితే అప్పట్లో పోలీసులకు కళ్ళు గప్పి మస్తాన్ సాయి పరారయ్యాడు. దీంతో మస్తాన్ సాయి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ఓ దర్గాలో తలదాచుకోగా అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి ఫోన్లో చాలా మంది అమ్మాయిల వీడియోలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. పలువురు అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. మస్తాన్ సాయి మొబైల్లో ఉన్న వీడియోలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన అమ్మాయిలను టార్గెట్గా చేసుకుని మస్తాన్ సాయి మోసం చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో తెలుగు రాష్ట్రాల్లో అందరి నోళ్లలో నానుతున్నాడు మస్తాన్ సాయి. ఎవరి మస్తాన్ సాయి, ఎక్కడుంటాడు ఈ మస్తాన్ సాయి అనే ప్రశ్నలు చాలా సందర్భాల్లో వచ్చాయి. కానీ అతడికి సంబంధించిన వేరబౌట్స్ అంటే అతను వివరాలేవి కూడా బయటకు రానటువంటి పరిస్థితి. అయితే ఇతను ఆల్రెడీ ఒక డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతన్ని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నాడు. పోలీసుల కళ్ళు గప్పి ఒక దర్గాలో అతను ఆశ్రయం పొందుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 3న విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ తరలిస్తుండగా పోలీసులు దాడులు చేశారు. ఆ సందర్భంలో ఇతన్ని పట్టుకున్నారు. అప్పుడు పోలీసుల కళ్ళు గప్పి మస్తాన్ సాయి పరారయ్యాడు. దీంతో మస్తాన్ సాయి కదలికలపై నిఘా పెట్టారు పోలీసులు. అయితే ఇక్కడ ఒక తీగ లాగితే ఇంకెక్కడో డొంక కదిలినట్టుగా పరిస్థితి కనపడుతోంది. ప్రస్తుతం డ్రగ్స్కు సంబంధించిన అరెస్టులో మస్తాన్ సాయి ఫోన్లో చాలామంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ వీడియోలను అడ్డం పెట్టుకొని ఆ అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. వివాహితులు, వివాహం కాని వాళ్ళ వీడియోస్ తన ఫోన్లో పెట్టుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు వసూలు చేసేవాడని తెలుస్తోంది. ప్రస్తుతం మస్తాన్ సాయి పోలీసుల అదుపులో ఉన్నాడు. దీంతో ప్రస్తుతం అతడి ఫోన్కి సంబంధించినటువంటి డేటా పోలీసుల దగ్గరికి చేరింది. తరుణ్ కేసులో మస్తాన్ సాయి కీలకంగా ఉన్నాడు. రాజ్ తరుణ్ మాట్లాడే సందర్భంలో లావణ్యకి మస్తాన్ సాయికి రిలేషన్ ఉన్నట్టుగా రాజ్ తరుణ్ ఆరోపించాడు. మస్తాన్ సాయి లావణ్యకు సంబంధించినటువంటి ఆడియో లీక్ అయినటువంటి దృశ్యాలను మనం చూసాం గతంలో కొద్ది రోజుల క్రితం. ఆ ఆడియోలో ఉన్నది మస్తాన్ సాయి అని చెప్పి రాజ్ తరుణ్ చెప్తున్నటువంటి పరిస్థితి. మస్తాన్ సాయి అనే విషయం, అతని పేరు రాజ్ తరుణ్ లావణ్య కేసులో బయటకు వచ్చింది. అలాగే మరో డ్రగ్స్ కేసులో కూడా వచ్చింది. సో డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే ప్రస్తుతం కింగ్ పిన్ మస్తాన్ సాయిగా తెలుస్తోంది. అతన్ని ఇంట్రోగేట్ చేస్తే పూర్తిగా వివరాలు బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది. అసలు రాజ్ తరుణ్ లావణ్యకి సమస్య ఏంటి, లావణ్యకి మస్తాన్ సాయికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, డ్రగ్స్తో మస్తాన్ సాయికి ఉన్నటువంటి సంబంధం ఏంటి. అలాగే ఈ సందర్భంగా మరొక విషయం చెప్పుకోవాలి. లావణ్యపై కూడా డ్రగ్స్ కేసు నమోదైనటువంటి విషయం తెలిసిందే. ఇటు లావణ్యకి మస్తాన్ సాయికి రిలేషన్ ఉందని చెప్పి రాజ్ తరుణ్ ఆరోపణ చేశారు. ప్రస్తుతం మస్తాన్ సాయి ఫోన్లో కొంతమంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో మస్తాన్ సాయిని కదిలిస్తే మొత్తం డొంక గదిలే అవకాశం అయితే ప్రస్తుతం కనపడుతోంది. రైట్, ప్రస్తుతం లావణ్య జాయిన్ అవుతూ ఉన్నారు. లావణ్య, మస్తాన్ సాయిని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏం చెప్తారు దీని మీద మీరు? చూసాను, నాకు కాల్స్ వస్తున్నాయి, న్యూస్ లో చూస్తున్నాను ఇప్పుడే. తెలీదు అండి, మరి నాకు నేను మాట్లాడినప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నానే అన్నాడు. మరి గుంటూరు ఎప్పుడు వెళ్ళాడో ఏం జరిగిందో నాకు ఇంకా పూర్తిగా తెలీదు సార్. ఎప్పుడు మాట్లాడారు మీరు లావణ్య? నిన్న అండి. అంటే మీకు అంటే రీసెంట్గా ఆయన కాంటాక్ట్లో ఉన్నాడు?
అంటే నిన్న ఆర్టీవీలో లైవ్ లో మాట్లాడారు కదా కాల్. అవును. అవును. సో సో మరి అప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడో అక్కడ ఊర్లో ఉన్నాడో తెలియదు, నాకు అడగలేదు నేను. ఓకే. బట్ జరగడం ఇన్సిడెంట్ అయితే గుంటూరులో జరిగింది అని అంటున్నారు. సో మస్తాన్ సాయికి మీకు రిలేషన్కి సంబంధించి రాజ్ తరుణ్ అనేక సార్లు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఏంటి? మస్తాన్ సాయి మీకు ఏమవుతాడు? ఎట్లా? ఏమీ లేదు అని అతను కూడా నిన్న లైవ్ లో చెప్పడం జరిగిందండి. అంటే ఏదైతే కేసు పెట్టానో అది రాజ్ తరుణ్కి తెలిసే పెట్టాను, మరి నన్ను వదిలించుకోవాలని ఇప్పుడు అందరూ చూస్తున్నారు, అందరికి న్యూస్ లో వచ్చింది అండి. శేఖర్ భాష చేసింది అయ్యుండొచ్చు, శేఖర్ భాష త్రూగా ప్రీతి వచ్చారు, ఉదయ్ వచ్చారు, ఇంకొక ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో నన్ను ఎంత టార్గెట్ చేస్తున్నారు, మరి నా మీద ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారేమో అని నాకు అనిపించిందండి. ఇప్పుడు ఈ మస్తాన్ సాయికి సంబంధించి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. మస్తాన్ సాయి డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తాడని కానీ పెడ్లింగ్ చేస్తాడని కానీ మీకు తెలుసా? నాకు తెలియదు సార్, టు బి హానెస్ట్. ఇప్పుడు జూన్ నెలలోనే నా మీదే వాళ్ళందరూ ఆరోపణలు వేశారు ఇన్ని రోజులు. నేను తీసుకెళ్ళాలి అన్నాడు, మరి పైన భగవంతుడు ఉన్నాడు. అంటే మస్తాన్ సాయి ఎప్పుడైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం కానీ, డ్రగ్స్ గురించి మాట్లాడడం కానీ, పెడ్లింగ్ చేసే సందర్భాలు కానీ, అంటే మీకు మంచి స్నేహితుడిగా తెలుస్తుంది, మీకు అసలు అతనికి సంబంధించి ఇట్లాంటి విషయాలు తెలియదా? పోలీసులు అరెస్ట్ చేశారు అతన్ని? మేము ఎప్పుడైనా మాట్లాడుకుంటే మా కేసు గురించి మా గొడవలేనండి. వరలక్ష్మి టిఫిన్స్ కేసులో కూడా మా పేర్లు అన్యాయంగా వచ్చాయని మేము క్వాచ్ కి వెళ్ళడానికి మాత్రమే మేము మాట్లాడుకునే ప్రయత్నంలోనే మస్తాన్ మా ఇంటికి రావడం, మా ఇంటికి వచ్చిన ప్రాసెస్ దేనండి రాజ్ తరుణ్ మస్తాన్ మా ఇంటికి వస్తున్నాడు అని చెప్పడం. మస్తాన్ సాయి అప్పుడు కూడా గుంటూరులోనే ఉన్నాడండి. వరలక్ష్మి టిఫిన్ కేసులో కూడా నాకు మస్తానికి ఎటువంటి సంబంధం లేదు సార్, టు బి హానెస్ట్. మస్తానికి కూడా లేదంటారు మీరు? మస్తానికి కూడా లేదండి, ఆ కేసులో వరకైతే లేదండి. ఏ కేసు? ఇంకా పర్సనల్ గా అదే అండి, ఇప్పుడు ఈ కేసులో నాకు తెలియదు, నేను లేనండి. ఓకే, కాదు ఈ కేసులో ఏం జరిగిందని ఇంకా నాకు అసలు తెలియదు. ఆ కేసులో అయితే నేను నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వారణాసిలో ఉన్నానండి. అందులో ఏమని రాశారంటే పలానా టైం పలానా పీపుల్ అని రాశారు. అప్పుడు మేము అక్కడ లేను, ఆ పీపుల్ కూడా నాకు తెలియదండి. సో ఇట్స్ ఫేక్. మేము క్వాష్ ఆల్రెడీ వేసుకున్నాం, మేము ఫైట్ చేస్తున్నాం సార్. కరెక్ట్. నేనంటే మిమ్మల్ని టార్గెట్ చేసినట్టుగా అడగడం కాదు, కానీ ఇక్కడ మస్తాన్ సాయి అనే విషయం ఒక పేరు ప్రతిసారి లావణ్య రాజ్ తరుణ్ పేరు వచ్చినప్పుడుగా బయటకు వచ్చేది. కానీ ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు అతన్ని. జూన్లోనే అరెస్ట్ చేయాల్సి ఉండగా అతను తప్పించుకొని ఒక దర్గాలో ఆశ్రయం పొందుతూ ఉంటే ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది న్యూస్. అవునండి, అవును చూస్తున్నాను నేను ఇప్పుడు అదే. సో అతను మీకేమో రోజు కాంటాక్ట్, అంటే రీసెంట్గా కూడా కాంటాక్ట్లో ఉన్నాడు మీతోటి? రీసెంట్ గా అంటే సార్ ఫోన్ కాల్ తీసుకున్నారు నిన్న లైవ్ లోని. మరి అతను ఇంకొక ఛానల్లో కరాటే కళ్యాణి నాతో కాదండి కాంటాక్ట్ లో ఉంది, ప్రీతి వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నాడు, ప్రీతి వాళ్ళని కలుస్తున్నాడు. కరాటే కళ్యాణితో మాట్లాడారు. ప్రీతి కూడా డ్రగ్స్ కి సంబంధించి ఆవిడ పేరు కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు మస్తాన్ సాయి డ్రగ్స్ కి సంబంధించి బయటకు వచ్చింది. మీకేమన్నా అనుమానం వస్తుందా ఇప్పుడు అతని వ్యవహారం? అది పోలీసులే చెప్పాలని కోరుకుంటున్నాను సార్, మీరే చెప్పాలి. మీకు అతను పరిచయం ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఇప్పుడే నాకు ఒక అనానమస్ కాల్ కూడా వచ్చింది సార్, ప్రీతికి సంబంధించి. అండ్ ఉదయ్, ప్రీతి అండ్ మస్తాన్ సాయి అవినాష్ వాళ్ళ ఫ్లాట్ లో కొండాపూర్ లో స్మోకింగ్ చేస్తున్న వీడియో కూడా నాకు ఇప్పుడే రావడం జరిగింది సార్. వీడియో వచ్చింది మీకు? వీడియో వచ్చింది. ఫార్వర్డ్ చేయగలుగుతారా బిగ్ టీవీకి మీరు? తప్పకుండా సార్, నేను పంపిస్తాను. బట్ అది మరి పంపించచ్చో లేదో నాకు తెలియదు. బట్ ఇప్పుడే నాకు వచ్చి అనానమస్ కాల్ వచ్చి పంపించారు, విక్టిమ్ పంపించారు, వన్ ఆఫ్ ద విక్టిమ్ పంపించారు. సో ఈ విక్టిమ్ ఎవరికి విక్టిమ్? ప్రీతికి విక్టిమ్ సార్. ప్రీతికి ఏ విధంగా విక్టిమ్? సో 1 lakh గురించి స్టోరీ మీరు నిన్న టీవీలో వినే ఉంటారు సార్. మరి సో ప్రీతి, నేను వినలేదు, ఒకసారి ఏమనుకోకుండా ఇంకొకసారి చెప్తారా? సో ప్రీతి వాళ్ళు రాజ్ తరుణ్ కి హెల్ప్ చేయడానికి 1 crore అడిగారని తెలుస్తుంది సార్. ఓకే. రాజ్ తరుణ్ మద్దతుగా ఉండి నా పైన కేసెస్ పెట్టి నన్ను జైలుకి పంపించి నా ఇల్లు రాజ్ తరుణ్ కి ఖాళీ చేయించి అప్పచెప్తే శేఖర్ భాష, ప్రీతి, ఉదయ్ ఇందులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు 1 crore డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. సో అలా అవినాష్ అనే అబ్బాయిని ఫ్రమ్ వైజాగ్ పురమాయించారు. సో ఆ అబ్బాయి 1 lakh వరకు ఖర్చు పెట్టాడంటండి. శేఖర్ భాష మెడికల్స్ కి కానివ్వండి, శేఖర్ భాష ఎమ్మెల్సీకి కానివ్వండి, ప్రీతి బట్టలకి కానివ్వండి, ప్రీతి ఆల్కహాల్ కి కానివ్వండి, అలా 1 lakh ఖర్చు పెట్టారు. 1 lakh ఖర్చు పెట్టిన తర్వాత అవినాష్ దగ్గర డబ్బులు అయిపోవడంతో అవినాష్ వాళ్ళు శేఖర్ భాషకు చెప్పారు. శేఖర్ భాష
రాజ్ తరుణ్ కాంటాక్ట్ అయ్యి మరి డబ్బులు ఇవ్వండి అని అడిగితే 4 గంటలు వెయిట్ చేయించాక డబ్బులు ఇవ్వలేదంట రాజ్ తరుణ్. మరి ఇలా 20,000 అడిగితే ఇవ్వలేదు, 1,00,000 రూపాయలు అడిగితే ఇవ్వలేదు, ఇతను 1 కోటి రూపాయలు ఇచ్చేది ఏంటి అని ప్రీతి వాళ్ళని గట్టిగా క్వశ్చన్ చేయగా ప్రీతి వాళ్ళకి అవినాష్ వాళ్ళకి గొడవ అయిందంట అండి. సో అలా అవినాష్ విక్టిమ్ అయ్యాడు. ఇప్పుడు ఆ అవినాష్ ఎవిడెన్సెస్ అన్ని ముందుకు ఇస్తున్నారు సార్. సో ఇప్పుడు అవినాష్ కూడా ఉన్నాడు డ్రగ్స్ ఇష్యూలో? ఉన్నట్టే కదా సార్, మరి నాకు తెలియదు, నేను లేను ఆ దాంట్లోని, బట్ ఉన్నట్టే కదా సో సార్. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఈ మస్తాన్ సాయి వల్ల మీరు కూడా ఇరుక్కున్నారు అనుకోవాలా? నన్ను ఇరికిచ్చారు కదా సార్, నన్ను ప్రిజన్ కి దీనికి పంపించారు. కారణం ఇరికించింది ఎవరైనా కానీ కారణం మస్తాన్ సాయి అనుకోవచ్చా? పోలీసులు చెప్పాలి సార్, ఇండైరెక్ట్ గా ఇప్పుడు అంటే అందరికీ ప్రజలకి మీరు తెలుస్తుంది. సరే పోలీసులు ఎలాగో చెప్తారు ఇన్వెస్టిగేషన్ లో, బాధితురాలుగా మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను డైరెక్ట్ గా. డెఫినెట్ గా సార్ ఉంది సార్, ఉంది అని చెప్తాను. మస్తాన్ సాయి వల్ల మీరు ఇరుక్కున్నారు, ఇప్పుడు ఇంకా ఎవరు ఇరికిచ్చినా కూడా ఇరుక్కున్నాను సార్. సో ఇప్పుడు మస్తాన్ సాయికి సంబంధించి ఒక డ్రగ్స్ కేసే కాదు, అతని ఫోన్లో చాలా మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీకు ఏమైనా సమాచారం ఉందా? నేను దానికి సంబంధించి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కాపీలో కూడా రాశాను సార్. మ్మ్. గుంటూరు మరి మా ఎఫ్ఐఆర్ కాపీలో మెయిన్ అంశం మర్చిపోయి ఒక లవ్ అని గుండెకాయ అని అదే పట్టుకున్నారు తప్ప మరి మెయిన్ అంశం సార్ ఇది. మరి ఈ రోజు బయటకు వచ్చింది, ఇన్ని రోజులు లావణ్య తప్పైపోయింది సార్. మ్మ్. ఇప్పుడు అది మెయిన్ అంశం కదా సార్. అవును, ఖచ్చితంగా మెయిన్ అంశం. ఎందుకంటే చాలా మంది అమ్మాయిల వీడియోస్ ఉన్నాయి, సెలబ్రిటీస్ అంటే ప్రముఖుల పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తోంది అందులో. అవును సార్, ఒక 2 అమ్మాయిలు నాకు కూడా ఆల్రెడీ ఫోన్ చేస్తున్నారు సార్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అందులో? అంటే పేర్లు అవసరం లేదు కానీ బాధితులు ఉన్నారు. చెప్పలేను సార్, ఐఎమ్ రియలీ సారీ, నేను పేర్లు అలా చెప్పలేను, వాళ్ళు కూడా అమ్మాయిలే కాబట్టి. బట్ ఖచ్చితంగా వాళ్ళే బయటకు వస్తామని చెప్తున్నారు. మేబీ వాళ్ళు బయటకు వచ్చిన అది మనం చెప్పాక బాగుంటుందేమో సార్. అదృష్టవశాత్తు మీరు లేరు అనుకుంటా అందులో. అనుకుంటా సార్, బట్ మస్తాన్ రివీల్ అయితే చేస్తాడు. మరి వాళ్ళ ఇంట్లో కెమెరా పెట్టినప్పుడు అండ్ నా వీడియో కూడా ఉంది సార్, అది నేను ఓపెన్ గానే చెప్తున్నాను. ఓ, మీరు కూడా బాధితులు ఇప్పుడు ఆ వీడియోస్? నేను కూడా బాధితులనే సార్. నావి కూడా టెలికాస్ట్ చేస్తామని నన్ను బెదిరించాడు మస్తాన్. మొన్న వారం క్రిందట కూడా నన్ను బెదిరించాడండి మస్తాన్. ఓకే, అంటే ఎట్లాంటి వీడియో? సో మేము ఫస్ట్ మస్తాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రూమ్ లో కెమెరా ఉండింది సార్, నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఆ వీడియో ఒకటి మస్తాన్ దగ్గర ఉండింది. అండ్ గుంటూరులో నన్ను కొట్టి నా ఫోన్స్ కాపీ చేసుకున్నప్పుడు నా ఐక్లౌడ్ అండ్ 2 జీమెయిల్స్ గూగుల్ ఫొటోస్ త్రూ టేక్అవుట్ ద్వారా నా ఫొటోస్ కాపీ చేసుకున్నారు సార్. సో నా పర్సనల్ ఫొటోస్ కూడా అతని దగ్గర ఉన్నాయి. అవన్నీ నేను మీడియాకి ఇస్తానని చెప్పడం జరుగుతుంది. ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరికీ కూడా నా ఫొటోస్ అవన్నీ ఇచ్చింది మస్తానేనండి. ఓకే, నన్ను బెదిరిస్తున్నాడు, 1 వీక్ నుంచి కూడా నన్ను బెదిరించే ఆ ఛానల్స్ కి అండ్ కరాటి కళ్యాణి గారితో కూడా అలా మాట్లాడడం జరిగింది సార్. ఏమని బెదిరించాడండి? నావి ఇస్తాను మీడియా వాళ్ళకని బెదిరించాడు. లేకపోతే అంటే ఇస్తాను అని అంటే దానికి ఏదో ఒకటి ఉంటుంది కదా, దానికి కావాల్సింది ఏదో ఉంటుంది, తనకి ఏదో కావాలని డిమాండ్ చేస్తాడుగా. తన గురించి మంచిగా మాట్లాడాలండి నేను. ఓకే, ఇప్పటి వరకు మీరు మంచిగానే మాట్లాడారు పాపం అతని గురించి? మంచిగానే మాట్లాడానండి. తను రివర్స్ అయిన తర్వాతే నేను ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఇంకా మీడియా ప్రెషర్ కూడా నాకు అలాగే ఉంది కదా సార్. అవును, ఇంత బ్లాక్మెయిల్ చేశాక ఇంకా బయట పెట్టాలి కదా అతని గురించి. నేను గత నెల రోజులుగా నేను తనకు మంచిగానే మాట్లాడాను సార్. అవును, ఎక్కడ కూడా అతని గురించి నెగిటివ్ చెప్పలే. కానీ ఇంతమంది బాధితులు ఉన్నారు అతడి వల్ల ఇప్పుడు, అంటే మీరు ఒక్కలే కాదు, ఈ లిస్ట్ లో చాలా మంది ఉండే అవకాశం ఉంది ఇప్పుడు. అవును సార్, అవును. అందులో 2-3 మీకు కాంటాక్ట్లు ఉన్నారని చెప్తున్నారు. అంటే అతను ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తాడు? డబ్బుల కోసమా లేకపోతే మరొకసారి అతనితో గడపడానికా? ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తాడు? అన్ని ఉంటాయి సార్, కానీ ఏదేమైనా ప్రతి ఆడపిల్ల కోరుకునేది ఒకటే ఉంటుంది, తనకు సంబంధించినవి పరాయి వాళ్ళ దగ్గర ఉండకూడదు అని కోరుకుంటుంది సార్. అలాంటి ఒక మనస్తత్వంలోనే నేను చాలా సార్లు అతనికి భయపడి మాట్లాడేదాన్ని అండి. అతనితో భయపడి అతన్ని మళ్ళీ కలవడానికి కూడా వెళ్ళేదాన్ని. ఓకే, చాలా ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని? పట్టాను సార్, 2 years నుంచి పడుతున్నాను సార్. సో ఈ మొత్తం వ్యవహారాలు ఎక్కడ డ్రగ్స్ కి సంబంధించి రాలేదు? నేనున్నప్పుడు అయితే లేదు సార్. మరి ఎప్పుడు మా కేసు అండ్ మా గొడవ మా వీడియో లేదు సార్. ఎప్పుడు రాజ్ తరుణ్ జరిగి మాల్వి జరిగే 1 year సార్. ఓకే, అంటే నేను డ్రగ్ కేసులో ఉన్నది కూడా నాకు ఈ ఇయరే కదా సార్. అవును, నేను యూఎస్ నుంచి వస్తుంటే నన్ను లాక్కొని వెళ్ళి వేసేసారండి. నా దగ్గర డ్రగ్స్ లేవు, నేను కొనలేదు, నేను అమ్మలేదు సార్ ఎప్పుడు. ఈ వ్యవహారంలో కూడా అంటే ఈ ఒక్క వీడియోస్ కాకుండా ఇప్పుడు డ్రగ్స్ కి సంబంధించి కూడా మస్తాన్ సాయి హ్యాండ్ ఉంది ఇందులో? మరి ఉందని కాబట్టి అరెస్ట్ అయి ఉంటాడు కదా సార్.
అదే అదే అంటే అతను కాదంటే మీరు ఇరుక్కున్నారని చెప్తున్నారు కదా మీ విషయంలో. డెఫినెట్ గా సార్ నా దగ్గర చాలా ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి. నేను ఇప్పటివరకు ప్లే చేయలేదు. నాకు నా ఫ్యామిలీకి థ్రెట్ ఉంది అని నేను అది గుంటూరు పోలీస్ స్టేషన్ లో చెప్పడం కూడా జరిగింది. ఎలాంటి థ్రెట్ అండి? ఇప్పుడు మీ డాడీ బండి పైన వెళ్తూ ఉంటారు, లారీ వచ్చి గుద్దేస్తుంది అనానమస్ గా అని అంటారు సార్. నాకు అప్పుడు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సార్. ఎవరి ఫ్యామిలీ? మస్తాన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో మస్తాన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇందులో ఉంది? అవును సార్. సో ఫ్యామిలీ అంటే పేరెంట్సా లేకపోతే అన్నదమ్ములా ఎవరు? ఫాదర్ మదర్ సార్. ఓ మరి కేసు ఏమైనా పెట్టారు? మీరు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతుంటే ఇంత భయపెడుతూ ఉంటే? పెట్టాను కదా సార్. విజయవాడ గుంటూరులో ఒక కేసు ఉంది, హైదరాబాద్ లో ఒక కేసు, 2 కేసులు పెట్టాను సార్. అంటే ప్రెసెంట్ ఇప్పుడు అతను పట్టుకున్నారు అతన్ని, ఇప్పుడు ఏంటి ఎట్లా? అసలు ఇప్పుడు పట్టుకున్నదే ఇంకా నాకు అసలు అవగాహన లేదండి. ఇంకా పూర్తిగా నేను న్యూస్ లో చూడడమే. ఇవాళే జరిగినట్టున్నాను, ఇందాకే జరిగినట్టుంది అది. ఓకే. కాకపోతే నేను పెట్టిన కేసులో కానీ నేను కోర్టుకి వెళ్ళి 164 లో ఇచ్చింది కానీ మెయిన్ అంశం అయితే ఇదే సార్. బట్ పెళ్లి చేసుకోమని నేను అడిగాను అన్న ఒక చిన్న మాట దగ్గర మొత్తం కేసే ఫాల్స్ అన్న దగ్గర కొట్టేస్తున్నారు. మరి ఒక ఆడపిల్ల భయంని కూడా కన్సిడరేషన్ తీసుకోవాలి. ఈ రోజు మీడియాలో ఇంత అయిపోయింది కాబట్టి నేను ఓపెన్ అప్ అయి మాట్లాడుతున్నాను సార్. అవ్వాలండి. అంటే ఇప్పుడు ఇంకా నిండా మునిగాక చలే ఉంటుంది చెప్పండి లావణ్య గారు. డెఫినెట్ గా అండి. మరి నాకు ప్రొటెక్షన్ కూడా అలాగే ఉంటుంది అంటే నేను డెఫినెట్ గా బయటకు వచ్చి మొత్తం మాట్లాడతాను. ప్రొటెక్షన్ ఖచ్చితంగా పోలీసుల నుంచి మీరు ఖచ్చితంగా ఒక మహిళగా మీరు ఖచ్చితంగా పోలీసుల నుంచి ప్రొటెక్షన్ తీసుకోవాలి. మీకు ఎట్లాంటి హాని కలగకుండా మీరు ఖచ్చితంగా పోలీసులను ఆశ్రయించాలి ఇలాంటి మీకు థ్రెటనింగ్ ఉన్నప్పుడు. నేను సామాన్యురాలు సార్, నార్మల్ అమ్మాయిని. రాస్తారు హీరో ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, బట్ నేను నార్మల్ అమ్మాయిని. సామాన్యులకైనా విఐపీలకైనా చట్టం ఒకటే తీరులో ఉంటుంది, న్యాయం ఒకటే తీరులో ఉంటుంది. మీరు పోలీసులను ఆశ్రయిస్తే ఖచ్చితంగా మీరు సామాన్యురాలైనా విఐపీ అయినా ఖచ్చితంగా మీకు ప్రొటెక్షన్ ఇస్తారు మీకు థ్రెట్ ఉందంటే. యా సార్, నన్ను ఒక 1 వీక్ గా అయితే నన్నైతే థ్రెట్ చేస్తున్నాడు. నీకు ఇస్తాను వీడియోస్ అని పెట్టాడు. నేను వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా నేను ఇప్పుడు సబ్మిట్ చేస్తాను సార్ మీకు. నేను పోలీసులు కూడా ఇంక ఇచ్చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను కాబట్టి డెఫినెట్ గా నాకు ఇంకా అటాక్సే జరుగుతాయండి. అట్లా ఏం జరగవండి. మీరు ఖచ్చితంగా పోలీసులను ఆశ్రయించండి. లీగల్గా ఎలా వెళ్ళాలో ఖచ్చితంగా అలా వెళ్ళండి. ఎందుకంటే అతను కూడా ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇంకా థ్రెట్ ఎట్లా ఉంటుంది? వాళ్ళ పేరెంట్స్ నుంచి ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా? వాళ్ళ ఫాదర్ సార్. ఓకే. ఏం చేస్తుంటారు వాళ్ళ ఫాదర్ కూడా పరిచయం మీకు? మా కేసు తర్వాత మాకు చాలా గొడవలు అయ్యాయి సార్. ఓకే. సో కొడుకు ఎవరికైనా కదా, సో స్టేట్మెంట్ ఇవ్వడానికి నేను గుంటూరు వచ్చినప్పుడు కానీ కొడుకు ఎవరికైనా అట్లా చేరదీయరండి. కొడుకు ఎదవైతే తండ్రులు చాలా మంది అపోజ్ చేసేవాళ్ళు చాలా మంది. బట్ ఈ యొక్క ఫ్యామిలీ మాత్రం నేను డిఫరెంట్ గా చూసాను సార్. నేను వాళ్ళ ఫ్యామిలీకి అంకుల్ మరి ఇలా జరుగుతుంది అని ఫోన్ చేసి చెప్పిన రోజుల్లో కూడా వాళ్ళ ఫాదర్ నన్ను తిరిగి బూతులు తిట్టేవాళ్ళు సార్. తిరిగి తిట్టి నీలాంటి అమ్మాయిని మేము తెచ్చుకోలేమనుకుంటున్నావా రాత్రికి, అలాంటి మాటలు కూడా మాట్లాడారు సార్. నువ్వెంత, నీ బతికెంత, మా స్టేటస్ తెలుసా? అవును. మస్తాన్ సాయి వాళ్ళ తండ్రి ఎందుకు అంత అంటే అసలు అంత అంటే నేను కేసు పెట్టాను సార్. నేను కేసు పెట్టానని కేసు పెట్టానని వాళ్ళ ఫాదర్ కి కోపం అండ్ చాలా హీనంగా మాట్లాడారు సార్. ఇప్పుడు రాస్తారు నేను విడిపోవడానికి కారణం కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే నాతో పాటు అతను మంచిగా ఉంటూ వెనకాలంతా 1 year అంతా ఏం చేశాడు అని కరాటి కళ్యాణి గారితో కాల్ మాట్లాడిన ఒక్కటి ఎవిడెంట్ గా మనం పెట్టవచ్చు సార్. ఎటువంటి గొడవ లేదు ఇప్పుడు కూడా నాకు మస్తానికి. బట్ కరాటి కళ్యాణి గారితో అలా మాట్లాడారు. అది రికార్డ్ అయింది అని ఆయనకు తెలియదు మస్తానికి. ఇప్పుడు మస్తాన్ సాయికి మీకు గొడవ లేదా? అంటే గొడవ ఇన్ ద సెన్స్ వార్ జరగట్లేదు కదా సార్. నేను ఒక విక్టిమ్ లాగే ఉన్నాను. బయటకు వచ్చి మీడియా ముందు కూడా నేను వార్ చేయట్లేదు మస్తాన్తో. విషయం అంతా మస్తాన్ సాయి దగ్గర ఉంది. మిమ్మల్ని నిరికిచ్చింది మస్తాన్ సాయి. మీకు సమస్య అవును సార్. నాకు భయం కూడా ఉంటది సార్. నాకు భయం ఉంది సార్. సో ఇప్పుడు ఏమంటారు? భయం వల్ల రాజ్ తరుణ్ పేరు ఈ విధంగా చేయాల్సి వచ్చింది. రాజ్ తరుణ్ కూడా చంపేస్తామని చెప్పారు సార్. ఒక టైంలో రాజ్ తరుణ్ కూడా చంపేస్తామని చెప్పారు సార్. ఎప్పుడు? 1 year బ్యాక్. 1 year బ్యాక్. అది మీకు తెలుసు? అంటే నా వల్ల రాజుకు ఏం జరగకూడదు, నా పేరెంట్స్ కి కూడా ఏం జరగకూడదని నేను నోరు మూసుకున్నాను సార్. కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పాను. తీసుకున్నారా? తీసుకోలేదు సార్. నేను తీసుకోను, ఎప్పటికీ తీసుకోను. ఓకే. మరి అంటే ఇప్పుడు థ్రెట్ ఎట్లా? ఇప్పుడు మీరు ఇన్ని రోజులు రాజ్ తరుణ్కి సంబంధించి పోరాటం చేస్తూ ఉన్నారు. రాజ్ తరుణ్ ఇలా చేశాడు అలా చేశాడని చెప్పి మనం రోజు చూస్తూనే ఉన్నటువంటి విషయం. ఈ రోజు దీనికి ప్రధాన కారణం మస్తాన్ సాయి అంటున్నారు. ఇప్పుడు కారణం మస్తాన్ సాయా రాజ్ తరుణా? కల్ప్రిట్ ఎవరు? అంటే మేము విడిపోవడానికి
మస్తాన్ నా పక్కనే మంచిగా ఉంటూ నా వెనకాల రాజ్తో మాట్లాడడం, కలవడం ఇవన్నీ చాలా చేశారు సార్. సో అదే టైంలో మాల్వి మల్హోత్రా తో రిలేషన్ లో ఉన్న రాజ్ తరుణ్ దీన్ని ఛాన్స్ గా తీసుకొని ఇద్దరు కలిసి, రాజ్ తరుణ్ మస్తాన్ ఇద్దరు కలిసి నా పైన ఇదంతా చేశారు సార్. రాజ్ తరుణ్ మస్తాన్ సాయి ఇద్దరు కలిసి చేస్తే రాజ్ తరుణ్ చంపేస్తారని మస్తాన్ సాయి ఎందుకు థ్రెటన్ చేస్తారు? గొడవకు ముందు, మాల్వికి ముందు సార్, నేను కేసు పెట్టినప్పుడు సార్, మాల్వి జూన్ లో వచ్చింది సార్ అతని లైఫ్ లోకి, రాజ్ తరుణ్ లైఫ్ లోకి. నేను కేసు పెట్టింది ఏప్రిల్ 4వ తారీఖున. ఓకే. సో ఆ కేసు పెట్టిన ఆ 2 months థ్రెట్టే కదా సార్. ఓకే. సో ఆ థ్రెట్ చెప్పండి. మీరు రాజ్ తరుణ్ మస్తాన్ సాయి ఇద్దరు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ నేను ఎనిమిది అయిన తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు సార్. అంటే శత్రు మిత్రు అవుతారంటారు కదా. ఓకే. అలా అలా నేను రాజ్కి ఎనిమిది అయ్యాను ఇప్పుడు. మీరు రాజ్కి ఎనిమిది అయ్యారు, మస్తాన్ సాయి మస్తాన్ ఫ్రెండ్ అయ్యాడు రాజ్కి. ఎప్పుడు? గత 2-3 months గా. మరి మస్తాన్ సాయి అంటే థ్రెట్ చేసిన తర్వాత ఫ్రెండ్ అయ్యారు ఇద్దరు? అవును, థ్రెట్ లాస్ట్ ఇయర్ సార్. ఓకే. ఎందుకు థ్రెట్ చేశాడు అసలు? నేను కేసు వెనక్కి తీసుకోవాలని. ఓకే. మిమ్మల్ని రాజ్ తరుణ్ ఇద్దరిని థ్రెట్ చేశాడు చంపేస్తానని. ఏంటి అసలు, ఏంటి ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంత చంపేసే అంత పెద్ద రౌడీ చార్జ్, ఇట్లా రౌడీ షీట్లు అట్లా ఏమైనా ఉన్నాయి అతని మీద? అంత చంపేసే అంత మీరు భయపడేంత థ్రెట్ చేయాల్సిన క్యాండిడేట్? నన్ను 4 సార్లు అటాక్ చేశాడు సార్. నాకు చావు రుచి చూపించాడు. ఎలా? నా గొంతు పిసికాడు, నాకు రిబ్ ఫ్రాక్చర్ అయింది. ఓకే. అవును, అప్పుడే కదా కేసు పెట్టారు మీరు? అవును సార్. సో ఇప్పుడు మస్తాన్ సాయి రాజ్ తరుణ్ని థ్రెట్ చేసినప్పుడు రాజ్ తరుణ్ ఎట్లా రియాక్ట్ అయ్యారు? రాజ్ తరుణ్ ఏం కేసు పెట్టలేదా? అంటే వీడియో ఉందని రాజ్ తరుణ్కి తెలిసినప్పటికీ రాజ్ తరుణ్ నాతో ఎప్పుడు అనేవాడు సార్, ఉంటే ఉండనివ్వు, ఏం చేస్తాడు, అప్లోడ్ అయితే చేయడు కదా అని. నాకు చాలా సపోర్టివ్ గా ఉన్న రాజ్ తరుణ్ ఒక 1 month తర్వాత రాజ్ తరుణ్కి ఒక అనానమస్ నంబర్ నుంచి, అంటే ఒక US నంబర్ నుంచి ఆ వీడియో, ఒక 3 seconds వీడియో పంపించారు సార్. ఆ టైంలో రాజ్ తరుణ్ స్ట్రెస్ అయ్యాడు. ఓకే. స్ట్రెస్ అయ్యాడు. మాకు ఇబ్బందులు అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి. దూరం పెరిగింది, మాల్వి దగ్గర అయింది. ఇదంతా మీకు అర్థం అవుతోంది, మస్తాన్ సాయి వల్ల ఇంత సమస్య వచ్చింది, దీనివల్లే రాజ్ తరుణ్ నాకు దూరం అయ్యాడని. ఇన్ని రోజులు మీరు రాజ్ తరుణ్ వెనకాల పడ్డారు, చంపేస్తాడేమో అని. కరెక్టే. బట్ ఇక్కడ మధ్యలో బలైంది ఎవరు? బలైంది ఎవరు సార్? అంటే ఇప్పుడు మస్తాన్ సాయి ఇబ్బంది పెట్టాడు, మీరు ఇబ్బంది పడ్డారు, రాజ్ తరుణ్ కూడా ఇబ్బంది పడ్డాడు. గత కొద్ది రోజులుగా వ్యవహారం రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్యగా నడుస్తోంది. అవును. ఈ ఇబ్బంది పడింది మీ ఇద్దరిలో ప్రధానంగా ఎక్కువ ఇబ్బంది పడింది ఎవరు? రాజ్ తరుణ్ మీలో? నేనే సార్. రాజ్ తరుణ్ ఇబ్బంది అయితే పడి ఉంటాడు సార్, ఎందుకంటే రాజ్ తరుణ్ ఏమి ఇబ్బంది పడట్లేదు. హీ హాజ్ ఎ ప్లాన్ టు మూవ్ ఆన్, హీ మూవ్డ్ ఆన్ సార్. కాకపోతే ఇన్ని రోజులు నా తప్పులు లేకపోతే నా మీద తోయడానికి ఏమీ లేవు. మస్తాన్ అన్నది మంచిగా ఛాన్స్ దొరికింది రాజ్ తరుణ్కి. ఓకే. కానీ ఇక్కడ పెద్ద కల్ప్రిట్, మెయిన్ కల్ప్రిట్ మస్తాన్ సాయి, మస్తాన్ సాయి సార్. కాకపోతే నన్ను వదిలేయడానికి దానికి అయితే సంబంధం లేదు కదా సార్. ఆ ఛాన్స్ తీసుకొని వదిలేయాలి అనుకుంటే ఎలా సార్? అదే మస్తాన్ సాయిని అడ్డుగా పెట్టుకొని మిమ్మల్ని వదిలేయాలనుకోవడం కరెక్ట్ కాదు. అండ్ మాల్వి వచ్చింది, కాకపోతే నన్ను థ్రెట్ మాల్వి చేసింది, మాల్వి వాళ్ళ తమ్ముడు చేశాడు, రాజు చేశాడు. అంటే రాజ్ డైరెక్ట్ గా చంపేస్తాను అనకపోయినా సరే త్రూ మాల్వి బెదిరించాడు సార్ నన్ను. అండ్ మస్తాన్ నుంచి కూడా థ్రెట్ ఉంది నాకు. ఓకే. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మస్తాన్ ఇప్పుడు అరెస్ట్ చేశారు కదా, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా, లేదంటే ఇది ఇంకా కాంప్లికేట్ అవుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే అతని చేతిలో ఫోన్లో వీడియోస్ ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మళ్ళీ పోలీసుల చేతులకు వెళ్తాయనే భయం ఉందా? లేకపోతే పోలీసులకి నేనే ఇచ్చాను సార్ ఆల్రెడీ. లాస్ట్ టైం ఏమున్నాయో నేనే చూపించాను. అంటే ఏమున్నాయని పోలీసులకి కూడా తెలుసు ఆల్రెడీ. అవి ఇంకా మీడియాకి వస్తాయా అని అంటే నా బతికే ఆల్రెడీ మీడియాకి బయటకు వచ్చిన తర్వాత నా బతికే ఆల్రెడీ రోడ్డున పడింది సార్. ఇంటిమేట్ గా ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయా? ఇంటిమేట్ గా ఉన్న వీడియోస్ ఏం లేవు సార్. ఓకే. సో ఇప్పుడు మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన విజువల్స్ వస్తూ ఉన్నాయండి. వీ కెన్ ప్రూవ్ దట్, వీ కెన్ అప్రూవ్ దట్ మస్తాన్ సాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ ఇప్పుడు స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉన్నాయి. సో మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారనేది వీ కెన్ అప్రూవ్ ఇట్, లైక్ విజువల్స్ త్రూ మనకి తెలుస్తోంది. అతన్ని గుంటూరు దర్గాలో అరెస్ట్ చేశారు. దర్గాలో అతను అసైలం పొందుతూ ఉన్నాడు, ఆశ్రయం తీసుకుని అక్కడ ఉంటూ ఉన్నాడు.
మరి మేబీ ఎలా కాంటాక్ట్ చేస్తూ ఉన్నాడు మిమ్మల్ని కానీ మిగతా వాళ్ళని కానీ. బట్ ఇప్పుడైతే పోలీసులు అతను అరెస్ట్ చేశారు, అది కూడా డ్రగ్స్ కేసులో. దీంట్లో అరెస్ట్ చేస్తే అతని ఫోన్లో ఈ వీడియోస్ బయటపడ్డాయి. విషయం ఏంటంటే ఎంతమంది బాధితులు ఉండి ఉండొచ్చండి మీ అంచనా అమ్మాయిలు? చాలా మంది ఉన్నారు సార్. నేను అది కొంచెం అంటే అప్రాక్సిమేట్గా మీకు తెలిసినంతలో. నేను ఎఫ్ఐఆర్ కాపీలో పెట్టాను సార్. అండ్ అతను కూడా కళ్యాణి గారితో మాట్లాడుతూ మెన్షన్ చేస్తాడు 800 ఫొటోస్ అండ్ వీడియోస్ తన హిడెన్ ఫోల్డర్ లో నేను చూసాను సార్. ఓకే, 800 ఫొటోస్ 800 ఫొటోస్ అండ్ వీడియోస్ మొత్తం. ఓకే, మీకు హిడెన్ ఫోల్డర్ లో చెప్పండి. హిడెన్ ఫోల్డర్ లో సార్ ఓన్లీ అమ్మాయిలకి సంబంధించి ఉంటాయండి అవి. ఓకే, అంటే ఎంతమంది అమ్మాయిలు ఉంటారనే తెలియదు. ఒక 45 ఉండొచ్చు సార్. 45 మంది? అవును సార్. దీంట్లో ప్రముఖుల పిల్లలు కూడా ఉండొచ్చుగా? ఉన్నారు సార్. మ్యారీడ్ ఉమెన్ ఉన్నారు, అన్మ్యారీడ్ ఉమెన్ ఉన్నారు. మ్యారీడ్ ఉమెన్ హస్బెండ్స్ వదిలేసి మస్తాన్ దగ్గర ఉన్న అమ్మాయిలు ఉన్నారు. బంగారం ఇంకొక అమ్మాయి అయితే నాకు 40 lakhs బంగారం, అంటే పెళ్ళైన తర్వాత 40 లక్షలు బంగారం తీసుకొని పారిపోయిందంట. పారిపోయి తీసుకొని వచ్చి ఇచ్చిందని చెప్తుంది. థ్రెటన్ చేస్తేనా ఇతని మీద ఇష్టంతో? థ్రెటన్ చేస్తేనే అనుకుంటా, మరి ఇష్టంతోనో మరి తెలీదు సార్. అవి మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి ఈ లిస్ట్ లో? ఫ్రెండ్స్ ఎవరు లేరు సార్. ఇలా విక్టిమ్స్ మాట్లాడిన తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు. ఓకే, సో ఇప్పుడు నాకు పర్సనల్ గా ముందు ఫ్రెండ్స్ కాదు. అసలు ఒక అమ్మాయి మాట్లాడతానింది సార్, ఫ్రమ్ యుఎస్ లో ఉంది ఇప్పుడు అమ్మాయి కూడా మాట్లాడతాను అనింది. అంటే ఇప్పుడు టైమింగ్స్ డిఫరెంట్ కదా, మేబీ తనకి ఈ న్యూస్ కూడా తెలీదు. ఇప్పుడు అమ్మాయి యుఎస్ లో ఉంది. మస్తాన్ సాయి బాధితురాలు ఒక అమ్మాయి యుఎస్ లో ఉంది సార్. ఓకే, ఎక్కడ వదిలిపెట్టలే ఎవరిని కూడా మస్తాన్ సాయి? వదిలిపెట్టలేదు సార్. ఇందులో పెళ్ళైన వాళ్ళు అండ్ వర్జిన్స్ వీళ్ళకి టార్గెట్ లో ఉంటారు సార్. ఎలా అండి, అంటే అసలు అలా ఎలా నమ్ముతారు అసలు? నాకు తెలియదు సార్, నాకు నిజంగా మీరు కూడా బాధితులే కదా మస్తాన్ సాయి, మీరు కూడా నమ్మారు కదా మస్తాన్ సాయిని. నేను ట్రాప్ అయ్యానని చెప్తాను సార్. అదే ముందు అతనికి అతను నమ్మితేనే తర్వాత ట్రాప్ అవుతారు. నేను ఫస్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళడమే ట్రాప్ లో పడ్డాను కదా సార్. అసలు ఎందుకు వెళ్ళారు? పార్టీకి పిలిచాడు సార్. నేను, రాజ్ అండ్ మా తమ్ముడు అదే ఉదయ్, ప్రీతి అందరం కలిసి వెళ్ళాం సార్. ఓకే, మిమ్మల్ని పిలిచాడా రాజుని పిలిచాడా? ఇద్దరిని పిలిచాడు. ఓకే, ఎట్లా పరిచయం అసలు మస్తాన్ సాయి మీకు? సో యూనిత్ రెడ్డి అని మధ్యలో కామన్ ఫ్రెండ్ ఉన్నాడు సార్. తను పరిచయం చేశాడు మాకు. ఏమని? తన ఫ్రెండ్ అని పరిచయం చేశాడు. ఫ్రమ్ గుంటూరు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ నాకు అని చెప్పి పరిచయం చేశాడు. సో ఆ టైంలో యూనిత్ రెడ్డి అండ్ తన వైఫ్ మా ఇంట్లోనే ఉన్నారు సార్ ఒక 3 months. ఓకే, సో మస్తాన్ సాయి యూనిత్ రెడ్డితో మా ఇంటికి వచ్చాడు. అది ఫస్ట్ మీటింగ్. నెక్స్ట్ మీటింగ్ మేము మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఓకే, ఇప్పుడు మస్తాన్ సాయి ఆ తర్వాత ఇక వినీత్ రెడ్డి పక్కకి వెళ్ళిపోయి మస్తాన్ సాయి మెయిన్ అయ్యాడు. ఏది సార్? మస్తాన్ సాయి ఆ తర్వాత క్లోజ్ అయ్యాడు. ఎక్కువ క్లోజ్ అంటే ఆ రోజు నుంచే కదా సార్. అదే డే స్టార్ట్ అవ్వడమే మాకు రూమ్ లో కెమెరా దొరకదు సార్. ఫస్ట్ మీటింగ్. అసలు రూమ్ లో కెమెరాలు ఎలా ఫిక్స్ చేశాడు మీ ఇంట్లో? మా ఇంట్లో కాదు, వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఇంట్లో రూమ్ లో కెమెరాలు ఫిక్స్ చేశాడు? అవును సార్, ఉంది సార్. సో ఈ వీడియోస్ అన్ని అక్కడ నుంచి ఆ కెమెరా సోర్సే? తెలీదు సార్ మరి నాకు. ఎందుకంటే ఆ ఇల్లు అప్పుడు కొత్తగా తీసుకున్నారు. న్యూ హౌస్ తీసుకున్నామని మమ్మల్ని ఇన్వైట్ చేశారు సార్ పార్టీకి. ఓకే, పార్టీ అంటే ఎట్లాంటి పార్టీ ఉండదండి? ఆ రోజైతే ఇలా పర్టికులర్ గా ఇలా పార్టీ అని కాదు సార్. కొత్త హౌస్ తీసుకున్నాడు అతను అదే మంత్ లో. ఓకే, తను మా ఇంటికి వచ్చింది కూడా హౌస్ చూడడానికి. మా కమ్యూనిటీలో ఒక హౌస్ ఉంటే హౌస్ చూడడానికి అని వచ్చాడు ఫస్ట్ మీటింగ్ కి. అలా మా ఇంట్లోకి వచ్చాడు కమ్యూనిటీలో నుంచి. ఓకే, ఇప్పుడు లావణ్య గారు ఒక మనిషిని మనకు ఎవరైనా పరిచయం చేసినప్పుడు అతడు ఎలాంటి వాడు, అతని వేరే బోర్డ్స్ ఏంటి, అతను ఏం చేస్తూ ఉంటాడు, ఏం చేస్తే అతడు విల్లా అద్దెకు తీసుకునేంత రేంజ్లో ఉంటాడు అనే ఎంక్వైరీ ఏం చేసుకోలేదా మీరు? మాకు చెప్పడమే గుంటూరులో వాళ్ళకి దర్గా ఉంది, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పాడు సార్. అంతే, అంతకు మించి నాకు తెలీదు. ఇంకా వేరే బోర్డ్స్ అంటే విలా రెంట్ కి నువ్వు ఎలా తీసుకుంటావు, ఇన్కమ్ సాలరీ ఎట్లా వస్తుంది అడగలేండి. మనం వాళ్ళని అడుగుతామని కాదు, బట్ మీరు బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ అంటే మీరు ఇప్పుడు రాజ్ తరుణ్ సెలబ్రిటీగా ఉన్నాడు, మీరు ఆయనకి ఫ్రెండ్గా అంటే రిలేషన్షిప్లో ఉన్నారు. అలాంటప్పుడు ఇంత సున్నితమైనటువంటి రిలేషన్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని మీరు ఆహ్వానించేటప్పుడు అతనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోకుండా
పార్టీలకు అది వెళ్ళం కదా అంత క్లోజ్. వెళ్తాను డెఫినెట్ గా సార్. అంటే అందుకే నాకు వేరే ఫ్రెండ్స్ కూడా ఎవరు ఉండరు సార్. ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే రాస్తారు ఫ్రెండ్సే ఉంటారు. అండ్ అలా ఎవరిని కూడా వేరే వాళ్ళని ఇంటికి కూడా రానిచ్చే వాళ్ళం కాదు సార్. మేము బయటికి కూడా ఎక్కువ సోషలైజ్ వెళ్ళేదాన్ని కూడా కాదు. యునీత్ రెడ్డి నా ఫ్రెండ్ అని చెప్పి తీసుకొచ్చాడు. అలాగే యునీత్ రెడ్డి ఫ్రెండ్ గానీ నాకు ఫ్రెండ్ అయ్యాడు ఆ రోజు. మస్తాన్ సాయి మీద రాజ్ తరుణ్ ఎందుకు ఆరోపణ చేయాల్సి వచ్చింది అంటే ఏ సందర్భంలో అసలు మస్తాన్ సాయి వాళ్ళిద్దరు మాట్లాడుకునే చేశారు సార్. మిమ్మల్ని మీ మీద అలిగేషన్ అనేది వాళ్ళిద్దరు మాట్లాడుకొని చేశారు సార్. ఓకే. నేను ఒక రికార్డింగ్ పంపిస్తాను. ఆ రికార్డింగ్ మస్తాన్ సాయి తరపు నుంచి రాజ్ కి మాట్లాడుతుంటారు సార్. ఎఫ్ఐఆర్ కాపీకి ముందు అంటే రాజ్ తరుణ్ పైన కేసు పెట్టక ముందు, కేసు పెట్టిన తర్వాత అలా ఒక 25 రికార్డింగ్స్ వాళ్ళు చేసుకున్నారు. రాజ్ తరుణ్ డివైస్ నా దగ్గర ఉండడంతో నాకు దొరికాయి సార్ అవి. మీరు ఒకసారి బిగ్ టీవీకి పంపించండి ఆడియో. మీకు పంపిస్తాను సార్, పంపిస్తాను. ఏంటి ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ సందర్భంలో అందులో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే నేను మంచి ప్లాన్ వేశాను, ఆ ప్లాన్ ప్రకారం మనం వెళ్తే మీ ఇద్దరు ఈ కేసుల నుంచి బయటపడతారు, ఆ అమ్మాయి కేసు ఫాల్స్ అని తెలిపోతుంది, అమ్మాయిని సెటిల్మెంట్ గా పిలుద్దాము, సింగ్ ఆపరేషన్ లాగా ప్లాన్ చేద్దాము, బిహైండ్ వీడియో తీద్దాము, ఈ అమ్మాయి డబ్బులు డిమాండ్ చేసిందని చూపిద్దాము జనాలందరికీ అని ప్లాన్ చేసుకుంటారు సార్ నా మీద. ఓకే. మీరు డబ్బులు డిమాండ్ చేద్దామని ఎందుకు అనుకున్నారు అసలు? అదే వాళ్ళ ప్లాన్ సార్. ఓకే. వాళ్ళ ప్లాన్ సరే, మీరు డబ్బులు డిమాండ్ చేస్తారని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? నేను చేస్తానన్నది కాదు, అనుకోవడం కాదు, నేను చేస్తున్నాను అని చూపించడం. అంటే ఇద్దరిని కలిసి సెటిల్మెంట్ అన్నది ఏంటి అని కూర్చొని సాల్వ్ చేసుకుందాం అని అనుకొని కలిసి ఆ మీటింగ్ ని డబ్బులు డిమాండ్ చేస్తుంది అని చూపించాలని చూపించి నాది కేసు ఫాల్స్ కేసు, తప్పుడు కేసు పెట్టానని చూపించాలని ప్లాన్ లో వెళ్దామని అనుకున్నారు. ఈ లోపు రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్ కాపీ చూపించి మస్తాన్ సాయి అని పేరు చెప్పేశాడు. నువ్వు మస్తాన్ సాయి పేరు అలా ఎలా చెప్తావు రాజ్ అని వాళ్ళిద్దరికి ఒక డిస్ప్యూట్ అయింది సార్. ఓకే. సో అతను మస్తాన్ సాయి పేరు ఎఫ్ఐఆర్ లో వచ్చేటప్పటికి మస్తాన్ సాయి ఉల్టా అయ్యాడు. ఓకే. సో అప్పటి నుంచి ఇక రాజుకి మస్తాన్ సాయికి పడట్లా కొంచెం అంతే కదా సార్, ఇంచుమించుగా. అంటే అతని పేరు రాకూడదు అని. మీరు ఇప్పటి వరకు చూస్తుంటే అతని ఫోటో కూడా ఎక్కడ రాదు కదా సార్. అవును, ఇవాళే కనపడుతుంది. అవును సార్. సో అందుకు అతను చాలా జాగ్రత్తగా ఉండినట్టున్నాడు. దాని పేరు వచ్చేసరికి రివర్స్ అయినట్టున్నారు. అతను జాగ్రత్తగా ఉన్నాడు ఇన్ని రోజులు, మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారు. అతనికి భయపడి అతని విషయాలు ఏవి బయటికి చెప్పలేదు ఈ రోజు వరకు. చెప్పలేదు కదా సార్, అది అందరికీ తెలిసిందే కదా సార్. అదే అంటున్నాను నేను. ఇప్పుడు అంత చాలా భయపడ్డారు కాబట్టి మీరు ఇన్ని రోజులు అతని పేరు బయటికి తీసుకురాలా. కానీ ప్రధానమైన కల్ప్రిట్, ప్రధానమైనటువంటి ఈ మొత్తం వ్యవహారానికి ప్రధాన కారకుడు మస్తాన్ సాయి. మీ గొడవ ఒకటే కాదు, డ్రగ్స్ కేసులో కూడా ఉన్నాడు ఇప్పుడు అతను. ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులో అతన్ని ఇంట్రాగేట్ చేస్తే మీ పేరేమన్నా చెప్తాడా? లేదు సార్, ఇంకా నా పేరు ఆల్రెడీ చెప్పుకుంటానే వస్తున్నాడు, ఇంకా కొత్తగా చెప్తాడు సార్. చెప్పినా సరే నేను భయపడను, నేను పోలీసులకి కోఆపరేట్ చేస్తాను. నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను సార్ ప్రిజన్ కి. నేను చెయ్యలేదు అని వాళ్ళకి కూడా తెలుసు. ఓకే. అది అంటే సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది అది. అవును సార్, నా బ్లడ్ రిపోర్ట్స్ కూడా పంపిస్తాను సార్. అదే నాకు ఇందాకే వచ్చాయి, నెగిటివ్ వచ్చింది సార్. ఓ ఫైన్. నేను ఇన్ని రోజులు రిపోర్ట్స్ పెట్టుకొని చూపించే మాట్లాడదామని దగ్గరే ఉన్నాను. వెల్ అండ్ గుడ్. యా సార్. ఓకే. థ్యాంక్ యూ లావణ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో అది మస్తాన్ సాయి వ్యవహారం. మస్తాన్ సాయి ఏం చేస్తుండేవాడు, ఎలా ఉండేవాడు అనేది లావణ్య మాటల్లోనే విన్నాం మనం. అతను ప్రస్తుతం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు, దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఈ ఇన్వెస్టిగేషన్లో అతని ఫోన్లో చాలామంది అంటే ఆడవాళ్ళ ప్రైవేట్ వీడియోలు బయటపడ్డట్టుగా తెలుస్తోంది. ఆ వీడియోస్లో లావణ్య వీడియోస్ కూడా ఉన్నాయి. ఆవిడ ప్రైవేట్ వీడియోస్, ఫొటోస్ను కూడా అతడు తీసుకున్నట్టు, అతను ఫోన్లో పెట్టుకుని లావణ్యను కూడా బెదిరించినట్టు లావణ్య మనకి చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా సుమారుగా లావణ్య పరిశీలించిన దాని ప్రకారం 45 వరకు మహిళలు, ఇందులో మ్యారీడ్, అన్మ్యారీడ్, డివోర్స్డ్, ఇలా అమ్మాయిలందరివి కూడా అతను దగ్గర పెట్టుకుని వాళ్ళని అన్ని రకాలుగా మానసికంగా, శారీరకంగా, వాళ్ళని ఆర్థికంగా బ్లాక్మెయిల్ చేసి లోపరుచుకున్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో ఫారిన్లో ఉన్న అమ్మాయిలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం మస్తాన్ సాయి వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారంలో కూడా మస్తాన్ సాయే మెయిన్ కల్ప్రిట్గా లావణ్య చెప్తూ ఉంది. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని అంటే
మస్తాన్ సాయి నన్ను బెదిరించాడు, చంపేస్తానని థ్రెటన్ చేశాడు, అందుకనే మస్తాన్ సాయి పేరు నేను బయటికి తీసుకురాలేకపోయాను అని ఈరోజు అతడు అరెస్ట్ అయ్యాడు, అందుకని అతని పేరు నేను బయటికి తీసుకొస్తూ ఉన్నాను. మస్తాన్ సాయి వ్యవహారం ఇది అంటూ బిగ్ టీవీతో లావణ్య పంచుకున్నటువంటి విషయాలు ప్రస్తుతం షాక్కి గురి చేస్తున్నటువంటి విషయాలను మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు లావణ్య రాజ్ తరుణ్ అనే ఒక గొడవనే ప్రస్తుతానికి అందరూ చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ అసలు మస్తాన్ సాయి ఎవరు, అసలు వెనకాల నుండి వ్యవహారం నడిపించినటువంటి వ్యక్తి ఎవరు అనేది ప్రస్తుతం అర్థమవుతోంది. మస్తాన్ సాయిగా తెలుస్తోంది. అతన్ని ఇంట్రోగేట్ చేస్తే పోలీసులు తమదైన శైలిలో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. అతన్ని అరెస్ట్ చేసిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. దర్గాలో అతడు ఆశ్రయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అతన్ని అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, గత కొన్ని రోజులుగా ప్రముఖులతోటి ఈవెన్ లావణ్యతో కూడా కాంటాక్ట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇన్ని రోజులు కాంటాక్ట్లో ఉన్నటువంటి మస్తాన్ సాయి పోలీసులకు ఎందుకు పట్టుబడలేదు, లేదా పోలీసులు పట్టుకోలేదా అనేది కూడా ప్రస్తుతం చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతోంది. పోలీసులు అతను అరెస్ట్ చేసిన దృశ్యాలు మనం బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అలాగే అతడు అమ్మాయిలతోటి తీసుకున్నటువంటి వీడియోస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. అలాగే అతడు డ్రగ్స్ తీసుకున్నటువంటి విజువల్స్ కూడా లావణ్యకు వచ్చినట్టుగా లావణ్య చెబుతోంది. ఆమెను రిక్వెస్ట్ చేశాం బిగ్ టీవీకి పంపించమని చెప్పి. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం అతన్ని గుంటూరులో అరెస్ట్ చేశారు మస్తాన్ సాయిని. అరెస్ట్కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివని అడిగి తెలుసుకుందాం. శివ, మస్తాన్ సాయిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇన్ని రోజులు అంటే జూన్లో కేసు నమోదైతే ఇన్ని రోజులు పోలీసులకు దొరకలేదా, లేకపోతే పోలీసులు కాన్సన్ట్రేట్ చేయలేదా? ఎందుకంటే నిన్న కూడా అతను ఫోన్ కాంటాక్ట్లో ఉన్నాడు, మీడియాలో మాట్లాడాడు, సెలబ్రిటీస్తో మాట్లాడాడు. చక్రి మొత్తం మీద చూసుకుంటే అనేక కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్తాన్ సాయిని ఎట్టకేలకు విజయవాడ సెబ్ పోలీసులు కొద్దిసేపు క్రితమే గుంటూరు వాళ్ళకి ఏదైతే వాళ్ళ నాన్న నిర్వహిస్తున్న దర్గాలో ఆయన ఆశ్రయం పొందుతూ కూడా పోలీసులు ఆయన అదుపులో తీసుకున్న పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం మనం ఏదైతే సెబ్ పోలీస్ స్టేషన్లో ఉన్నామో ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఆయన్ని కొద్దిసేపు క్రితమే అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి పోలీసులు వేరే ప్రాంతానికి తరలించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే గత జూన్లో నమోదైన అతనిపై కేసుకు సంబంధించి కూడా మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు కూడా చెప్తున్నారు. అలాగే హైదరాబాద్ వరలక్ష్మి టిఫిన్స్కి సంబంధించి కూడా అతను డ్రగ్స్ని సరఫరా చేసినట్లు కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంట్లో అతనిపై కేసు నమోదు చేశారు గత జూన్లో. అయితే జూన్లో అతనిపై కేసు నమోదు చేసినా కానీ పోలీసులు మాత్రం అతని ఆచూకీ తెలుస్తున్నా కానీ పోలీసులు అయితే అతన్ని అరెస్ట్ చేయకపోవడం పెద్ద చర్చనీయాంశమవుతుంది. ఒకవైపు హైదరాబాదు సంబంధించి ప్రముఖుల కేసులో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ మరొక వైపు ఆయన అరెస్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు పూర్తి స్థాయిలో కూడా నిర్లక్ష్యంగా వివరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పోలీసు అధికారులు అయితే మరొక రకమైన వాదన వినిపిస్తున్నారు. తమకు ఏదైతే కాంటాక్ట్ సంబంధించిన నెంబర్ ఉందో ఆ నెంబర్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసి కొత్త నెంబర్లని వినియోగిస్తున్నారు. గత 2 నెలల కాలంగా కూడా అతనిపై మేము ప్రత్యేక నిఘా పెట్టాము. ఆ నిఘా ద్వారా అతను ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేశాము. నిన్న సాయంకాలం అతన్ని గుంటూరు సమీపంలో లొకేషన్ ట్రేస్ అయినట్లు కూడా తెలిసింది. అప్పటి నుంచి కూడా గుంటూరు పరిసర ప్రాంతాల్లో అతన్ని ట్రేస్ చేశాం. కొద్దిసేపు క్రితమే అతను దర్గాలో ఉండగా అతను అదుపులో తీసుకొని విజయవాడ తీసుకొచ్చినట్లు కూడా సెబ్ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా అధికారికంగా చెప్పట్లేదు. ప్రస్తుతం ఏదైతే విజయవాడ ఎస్ట్ సెబ్ పోలీస్ స్టేషన్లో సిఐ అతను అదుపులో తీసుకొని మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పోలీస్ వాహనంలో అతన్ని ఇక్కడి నుంచి కూడా తీసుకువెళ్లారు. అయితే అతన్ని ఎక్కడికి తీసుకెళ్లారు, ఏం చేస్తున్నారు అనే దానికి సంబంధించి అయితే క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే అతను హైదరాబాద్కు సంబంధించి ఏదైతే లావణ్య రాజస్థాన్కు సంబంధించి కేసు, అలాగే మిగిలిన డ్రగ్స్ కేసులో అతనిపై ఆరోపణల నేపథ్యంలో అతను హైదరాబాద్ పోలీసులకు అప్పగిస్తారా, లేకపోతే ఈ కేసులో అరెస్ట్ చూపించి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెడతారా అనేది అయితే మాత్రం పోలీసులు క్లారిటీ ఇవ్వట్లేదు. అయితే సెబ్ పోలీసులకు సంబంధించి ఎక్కడా కూడా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే తాము నడుచుకుంటాము, తమకు ఎటువంటి సమాచారం లేదు, ప్రస్తుతం ఇతన్ని మెయిన్ సెబ్ కార్యాలయానికి తీసుకురమ్మని చెప్పి తమకు సమాచారం వచ్చింది, అక్కడికి తీసుకువెళ్తున్నామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం గన్నవరం సమీపంలో ఉన్న మెయిన్ సెబ్ కార్యాలయానికి ఇతను తీసుకెళ్లినట్లు కూడా తెలుస్తూ ఉంది. మరొక వైపు అతన్ని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చి అతని వైద్య పరీక్షలు నిర్వహించి ఏదైతే ఈ జూన్లో నమోదైన ఎఫ్ఐఆర్కి సంబంధించి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు కూడా మరొక వాదన అయితే వినిపిస్తుంది. ఆ తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన తర్వాత హైదరాబాద్ పోలీసులు వచ్చి తను అదుపులో తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఓవరాల్గా గత జూన్లో నమోదైన ఎఫ్ఐఆర్కి సంబంధించి 3 నెలలు గడుస్తున్నా కానీ పోలీసులు తన ఆచూకీ కనిపెట్టడంలో కానీ అరెస్ట్ చేయడంలో కానీ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినట్లయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చక్రి, సాధారణమైనటువంటి మనిషి మస్తాన్ సాయి అల్లరి చిల్లరి వ్యవహారాలు నడుపుతూ చిల్లరగా డ్రగ్స్ అమ్ముకునేటటువంటి ఒక మనిషి ఫోన్ లైన్లో కాంటాక్ట్లో ఉన్నా కూడా అతన్ని ఇన్ని రోజుల వరకు పట్టుకోలేకపోవడం ఏంటి అనేది. అంటే
ప్రధానంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అతను ఉంటున్నారు. ఇతని వెనక కొంతమంది బడా నేతలు అండదండలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉండి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎవరి సహాయ సహకారాలు అతనికి అందించారు అనే కోణం, అలాగే తెలంగాణలో హైదరాబాద్లో ముఖ్యంగా అతనికి ఎవరు సహాయ సహకారాలు అందించారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి మీరు అన్నట్లు సామాన్యులైతే మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందే అరెస్ట్ చేసి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్న పరిస్థితి పోలీస్ శాఖలో కనిపిస్తోంది. కానీ గత జూన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇప్పటి వరకు మస్తాన్ అరెస్ట్ చేయకపోవటం అంటే దీని వెనక ఏదో పెద్ద విశేషం ఉందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే మస్తాన్ సాయి విషయానికి సంబంధించి ఇటు హైదరాబాద్ లావణ్య సంబంధించి తరుణ్ కేసులో కానీ, తాజాగా డ్రగ్స్ కేసు విషయంలో కానీ, అలాగే గుంటూరుకు సంబంధించి మరికొన్ని కేసులు కూడా ఇతనిపై ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సెప్ పోలీస్ అధికారులు ఏపీలో అతనిపై 2 కేసులు నమోదు చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఒక కేసులోనే ప్రస్తుతం అతను అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. చక్రి, ఇందులో ప్రముఖుల హస్తం అంటే ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఎవరో కొంతమంది పెద్ద హస్తాలు ఇతన్ని ఏమి చేయకుండా ఆపారు అని అనుకోవచ్చా? అంటే 100%. ఎందుకంటే సామాన్యులను అయితే ఎవరైనా సరే చిన్న సన్నకారుగా అంటే మనం ఒక గతంలో జరిగిన పరిణామాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి ఆయన నంద్యాలలో అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నావో, ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నావో కూడా అప్పుడు చంద్రబాబుకి చెప్పకుండానే అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో అటువంటి పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఒక వ్యక్తిపై ప్రధానంగా ఆరోపణలు, సెలబ్రిటీలకు సంబంధించి ఆరోపణలు, డ్రగ్స్ నిర్మూలన కోసం దేశవ్యాప్తంగా పోరాటం జరుగుతున్న సమయంలో డ్రగ్స్ కేసులో ఇతనిపై ఎఫ్ఐఆర్ నమోదైనా కానీ పెద్ద నేతలు అంటే అధికార పార్టీకి సంబంధించిన గతంలో ఉన్న అధికార పార్టీ నేతల అండదండలు పూర్తి స్థాయిలో ఇతనిపై ఉన్నాయనేది తెలుస్తూ ఉంది. వారి అండదండల నేపథ్యంలోనే ఇన్ని రోజులు అతను పోలీసులు చిక్కకుండా దాక్కున్నారనేది కూడా ప్రధానంగా తెలుస్తున్న అంశం. అయితే ప్రభుత్వం మారడం, ఆ తర్వాత ఇంకా పోలీస్ శాఖకు సంబంధించి కానీ లేకపోతే మిగిలిన శాఖలకు సంబంధించి కానీ ఇప్పుడిప్పుడే బదిలీలు జరుగుతున్న నేపథ్యంలోనే పోలీస్ శాఖ వారిపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలోనే అతను అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే గత ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో మస్తాన్ సాయికి సంబంధించి సహాయ సహకారాలు అందించినట్లు కూడా తెలుస్తూ ఉంది. చక్రి, ఏంటి ఇతనికి ఫ్యామిలీ నేపథ్యం ఏంటి? లావణ్య మనతో మాట్లాడుతూ వాళ్ళ పేరెంట్స్ మీద కూడా ఆరోపణలు చేసింది. అసలు ఫ్యామిలీ విషయం ఏంటి? ఇతను ఏం చేస్తూ ఉంటాడు? వీళ్ళకి దర్గా ఒకటి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏంటి అతను వేరే అబౌట్స్ ఏంటి? ఇన్ఫర్మేషన్ ఏంటి అతని ఫ్యామిలీకి సంబంధించి? గుంటూరుకు సంబంధించి కూడా హుజరత్ మస్తాన్ దర్గా అని చెప్పి ఒక ప్రముఖ దర్గా ఉంటుంది. ఈ దర్గాకి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా మార్చి, ఏప్రిల్ నేపథ్యంలో 4 రోజుల పాటు ఉర్సు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అంటే సౌత్కు సంబంధించి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అక్కడికి వస్తారు. కోట్ల రూపాయలు ఎవరైతే మస్తాన్ సాయి తండ్రి రామ్మోహన్ రావు ఉన్నారో ఆయన కోట్ల రూపాయలు ఈ ఉర్సు దర్గా కోసం కూడా విరాళాల రూపంలో సేకరిస్తారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. సో గత కొంతకాలం, ఇప్పుడు కాదు కొన్ని దశాబ్దాల కాలంగా గుంటూరు నడిబొడ్డున ఒక దర్గా, దాదాపుగా ఎకరం పైన స్థలంలో ఈ దర్గా ఉంటుంది. వారు పూర్తి స్థాయిలో దర్గాకి సంబంధించి కార్యకలాపాలు కొనసాగిస్తారు. పూజలు చేయటం, అంతరాలు వేయటం, ఇటువంటి కార్యకలాపాలు కొనసాగిస్తారు. కానీ ప్రతి సంవత్సరం కూడా 4 రోజుల పాటు నిర్వహించే ఉరుసు మహోత్సవం మాత్రం చాలా ప్రాముఖ్యత కలిగింది. పోలీసులు సైతం ట్రాఫిక్ అంటే మెయిన్ రోడ్ ఇది హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నుంచి నరసరావుపేట, గుంటూరు నుంచి అనంతపురం వెళ్ళే మెయిన్ రోడ్ అంటే మార్కెట్కి ఆనుకొనే ఈ దర్గా ఉంటుంది. ఈ దర్గాకి సంబంధించి 4 రోజుల పాటు అన్ని రకాల వాహనాలకు సంబంధించి కూడా పోలీసులు డైవర్ట్ చేసి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో ఈ నేపథ్యాన్ని మనం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఈ మస్తాన్కు సంబంధించి ఖచ్చితంగా ప్రముఖులు అంటే ఇప్పుడు అధికార పార్టీ, అప్పుడు అధికార పార్టీ, సంబంధించిన బడా నేతలు అతని ట్రాక్ రికార్డు ప్రకారం చూసినట్లయితే ఈ స్థాయిలో ఉరుసు ఉత్సవాలు నిర్వహించేటటువంటి ఒక మత పెద్దకు సంబంధించినటువంటి కొడుకు అయినప్పుడు ఖచ్చితంగా ఒక ఓటు బ్యాంక్ ఉంటుంది. ఆ ఓటు బ్యాంకుకు సంబంధించి కొంతమంది నేతలు ఉంటారు. ఆ నేతలు ఇప్పుడు ఈవెన్ తండ్రి కూడా ఇతనికి సపోర్ట్ చేస్తున్నట్టుగా లావణ్య ఇందాక చెప్తోంది. తండ్రి కూడా నన్ను బెదిరించాడు, కొడుకుని ఏమైనా కంప్లైంట్ చేసినందుకు అని చెప్పి తండ్రి ఏ విధంగా మాట్లాడాడు అనేది కూడా లావణ్య మనకి చెప్పింది. సో తండ్రి సపోర్ట్ ఉన్నప్పుడు తండ్రికి సపోర్ట్ ఉండేటటువంటి నేతల సపోర్ట్ కూడా కొడుకుంటుంది. ఖచ్చితంగా ఏదైతే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ 2 పార్టీల సహాయ సహకారాలు ఇతనికి ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా దాదాపుగా 95, 96 నుంచి కూడా ఆయన ఉరుసు కార్యక్రమాలు నిర్వహిస్తారు. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చాలామంది ప్రముఖులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ దర్గా ఉరుసు కార్యక్రమానికి కూడా వస్తూ ఉంటారు. సో వారందరికీ సంబంధించి రాజకీయపరమైన స్నేహాలు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే
మస్తాన్ సాయి ఇన్ని రోజులు తలదాక్కున్నాడు అనేది స్పష్టమైన సమాచారం అయితే కనిపిస్తూ ఉంది. సో ఏదైతే అతనిపై కేసు నమోదు చేసినా అరెస్ట్ చేయడానికి ఇటు సెప్ పోలీసులు కానీ ఇటు మామూలు పోలీసులు కానీ ఏమాత్రం కూడా ఫోకస్ పెట్టాల. వీటన్నిటికంటే కొసమెరుపు ఏంటంటే ఏదైతే మస్తాన్ సాయి ఉన్న దర్గాకి కరెక్ట్గా 500 మీటర్ల దూరంలో గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం, గుంటూరు ఐజీ ఆఫీసు, ఐజీ క్యాంపు కార్యాలయం కూడా మొత్తం ఏదైతే ఆ మస్తాన్ దర్గాకి ప్రమిసెస్లోనే ఇవన్నీ కూడా 500 మీటర్ల దూరంలో ఇవన్నీ ఉంటాం. అయినా కానీ పోలీసులు ట్రేస్ చేయలేదంటే ఖచ్చితంగా మనం దీన్ని ఏ స్థాయిలో అతను ప్రభావితం చేయగలడో అర్థం చేసుకోవచ్చు. చక్రి, ఖచ్చితంగా థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. సో మొత్తంగా అది డీజీ కార్యాలయం, కమిషనరేటు, అలాగే ఇతర పోలీస్ కార్యాలయాలన్నిటినీ చుట్టూ పెట్టుకొని ఆ దర్గాలో అతడు సేఫ్గా తలదాచుకొని ఇన్ని రోజులకి పోలీసులకి మస్తాన్ సాయి దొరికాడంటే ఎక్కడ లోపం ఉంది, ఏం జరిగి ఉంటుందనేది ఇవాళ రేపు గెస్ చేయలేనంత పిచ్చివాళ్ళు ఎవరు లేరు. ప్రస్తుతం మనకు కనబడుతున్నటువంటి దృశ్యాల్లో మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. చాలా రోజుల తర్వాత జూన్ నెలలో అతని మీద ఎఫ్ఐఆర్ నమోదైతే ఈ రోజు అతన్ని అరెస్ట్ చేశారు. గుంటూరు నడిబొడ్డున అతను తలదాచుకున్నాడంటే కూడా హాయిగా అక్కడే రెస్ట్ తీసుకుంటున్నాడని చెప్పొచ్చు. అతను అంత భయపడుతూ ఉండేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్టుగా కనపడటం లేదు. ప్రస్తుతం అక్కడ అతడు ఉన్నటువంటి ప్రదేశాన్ని మనం చూసుకున్నా తలదాచుకోవడం అంటే ఎక్కడో మారుమూల అడవుల్లోనో లేకపోతే మారుమూల గ్రామాల్లో రిమోట్ ఏరియాలోకి వెళ్ళి తలదాచుకుంటే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాడంటారు. కానీ సిటీ నడిబొడ్డులో ఒక దర్గాలో చుట్టూ పోలీస్ స్టేషన్లు కానీ పోలీస్ ఆఫీసర్ల కార్యాలయాలు ఉన్న దగ్గర ఉంటే దాన్ని తలదాచుకోవడం అనరు, రెస్ట్ తీసుకోవడం అంటారు విత్ ఎవ్రీబడీస్ పర్మిషన్. సో ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేశారు. ఏదైతే మంచి డెసిషన్ కనపడుతుంది. ఒక జరగాల్సిన పని అయితే జరిగింది, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎఫ్ఐఆర్ దాఖలైన తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. మరి ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్లో అతన్ని ఏ స్థాయిలో, అంటే అతను అరెస్ట్ అయింది చిన్న చితకా కేసు కాదు, డ్రగ్స్ కేసు, NDPS యాక్ట్ కింద అతనికి అరెస్ట్ చేశారు. సో అతనికి ప్రస్తుతం బ్లడ్ టెస్ట్లు అవి చేయాల్సి ఉంటుంది. అలాగే అతడు పెడ్లింగ్ చేశాడా లేదంటే కన్జ్యూమ్ చేశాడా అనే దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది. అప్పటి వరకు ఆ ఆరోపణ అనేది ఆరోపణగా ఉంటుంది, అతడు నిందితుడుగా ఉంటాడు. కానీ ఇక్కడ దీని ప్యారలల్గా అతని వ్యవహారంలో చాలా విషయాలు ఇంకా కనబడుతూ ఉన్నాయి. ప్రముఖుల వీడియోస్, ఆడవాళ్ళ వీడియోస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో పిల్లలు, వాళ్ళ భార్యలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ పెట్టుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ నుంచి డబ్బు, శారీరకమైనటువంటి అవసరాలు తీర్చుకున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 45 మంది వీడియోస్ అప్రాక్సిమేట్లీ పోలీసులు దర్యాప్తులో పూర్తి స్థాయిలో ఇంకా తెలియాల్సి ఉంది. ఒక 45 మంది అన్మ్యారీడ్ కావచ్చు, మ్యారీడ్ కావచ్చు, యుక్త వయసులో ఉన్నటువంటి బాలికలు కావచ్చు, వీళ్ళ వీడియోస్ పెట్టుకొని వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసినట్టుగా తెలుస్తుంది. అందులో ఒక బాధితురాలైనటువంటి లావణ్య బిగ్ టీవీతో మాట్లాడారు. తన వీడియోస్ కూడా ఉన్నట్టుగా ఆవిడ చెప్తూ ఉన్నారు. తన ఫొటోస్ కూడా అందులో ఉన్నట్టుగా తను చూసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు లావణ్యకి మస్తాన్ సాయి ఒకప్పుడు స్నేహితుడిగా ఉండేవాడు, ఆ తర్వాత శత్రువుగా మారి థ్రెటన్ చేయడం జరిగింది. నేను చంపేస్తాను నా గురించి బయట చెప్తే అని అతడు బెదిరించాడని చెప్పి లావణ్య చెప్తూ ఉంది. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు కాబట్టి అతని గురించి నేను చెప్తున్నానని చెప్తూ ఉంది. అయితే మస్తాన్ సాయికి డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందా లేదా అనేది తనకు తెలియదు అంటుంది లావణ్య. కానీ ఇక్కడ మస్తాన్ సాయి అరెస్ట్ అయింది మాత్రం డ్రగ్స్ వ్యవహారంలోనే. ఈవెన్ ప్రీతి, ఇప్పుడు ఈ లావణ్య వ్యవహారంలో బయటకు వచ్చినటువంటి ప్రీతి కూడా మస్తాన్ సాయికి సంబంధించి డ్రగ్స్ వ్యవహారంలో బయటపెట్టింది. సో ఈ డాట్స్ అన్నీ కనెక్ట్ చేస్తే డ్రగ్స్, సెక్స్, అమ్మాయిలు, బ్లాక్మెయిల్ వ్యవహారం అంతా కూడా ఒక క్రైమ్ థ్రిల్లర్ వ్యవహారంలా కనబడుతుంది. ప్రస్తుతం మనం చూసినట్లయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో పూర్తి వివరాలు పాలకు పాలు నీళ్లకు నీళ్లు విడిపోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఇన్వెస్టిగేషన్ ఎంత పక్కాగా జరిగితే వ్యవహారం అంత పక్కాగా బయటకు వస్తుంది. అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి ప్రస్తుతానికైతే మరొక మలుపు అని చెప్పుకోవచ్చు. ఇది రాజ్ తరుణ్ లావణ్య కేసు అనే కంటే కూడా మస్తాన్ సాయి కేసుగా దీన్ని చెప్పాలి. ఎందుకంటే మస్తాన్ సాయి వ్యవహారం వింటుంటేనే అతను ఏంటి, ఏ స్థాయిలో ఉన్నాడని తెలుస్తుంది. పైగా అతడు గుంటూరులో ఒక పేరున్నటువంటి దర్గాకి చెందినటువంటి ఒక వ్యక్తి కుమారుడిగా తెలుస్తోంది. అందుకే ఎన్ని రోజులు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడి అతడు తప్పించుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అటు అధికార పక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ రెండు రాజకీయ పార్టీల్లో పలుకుబడి ఉన్నటువంటి నేతల అండదండలు ఉన్నట్టుగా తెలుస్తోంది.